వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని. నేతలను జన్మదిన వేడుకల్లో పాలాభిషేకం చేస్తారు కానీ రప్పా అంటూ రక్తాభిషేకం చేయటం ఏంటని కేసినేని చిన్ని క్వశ్చన్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. సార్, ఇటు పేర్నాని చూసుకుంటే అరాచక పాలన నడుస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. రపరప అని కార్యకర్తలను రెచ్చగొట్టి రక్తాభిషేకం చేసే వాళ్ళకి అదే విధంగా కనిపిస్తుంది. అసలు అరాచక పాలన అనేది అర్థమయ్యే ప్రజలు వాళ్ళ మిమ్మల్ని దారుణమైన పరిస్థితిలో కూర్చోబెట్టారు. పేర్నినాని అనే వ్యక్తి దేవుడి భూములు కబ్జా చేశాడు. రెండోది, తను ఎవరైతే పేద ప్రజల బియ్యం ఉంటుందో, నేను ఈ పేద ప్రజల బియ్యాన్ని అమ్ముకున్నానని పబ్లిక్గా ఒక లెటర్ కూడా రాసిచ్చిన దౌర్భాగ్యుడు. పేద ప్రజలు దోటికాడ కూడు కూడా అమ్ముకున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఇదే విధంగా ఉంటాయి. ఈ రపరప మొదలయ్యిందే కోడికత్య, బాబాయ్ హత్యని చూసుకున్నాం కదా, ఎవరి మీదో తోసేయటం. ఇటువంటివన్నీ మీరు చేసి మీ కార్యకర్తలకు ఒక ఇన్స్పిరేషన్. మన కూడా చూసాం, ఎక్కడికి వెళ్తే అక్కడ రపరప అంటాం, లేకపోతే ఎక్కడ చూసినా రక్తాభిషేకాలు. ఎవరైనా పాలాభిషేకాలు చేస్తారు, రక్తాభిషేకం చేసిన చరిత్ర మీ దగ్గరే చూసాం. కాబట్టి ఎవరైనా రపరప అని, లేకపోతే హత్యా రాజకీయాలు, లేకపోతే గోండాగిరి చేయడానికి చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది గోండాగిరి ప్రభుత్వం కాదు. కఠినంగా శిక్షిస్తాం. మాజీ మంత్రి పేర్నాని బ్లూ కలద్దాలు తీసి చూస్తే మా పరిపాలన ఎట్లుందనేది తెలుస్తుందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, టీవీ9 విజయవాడ.